ప్రతిపక్షాలపై వి హనుమంతరావు ఫైర్ అయ్యారు. ప్రజలకు న్యాయం చేసినప్పుడే నాయకుడికి గుర్తింపు లభిస్తుందని విహెచ్ తెలిపారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వారికి అన్ని విషయాలు తెలుసని హనుమంతరావు స్పష్టం చేశారు. కూడా తెల్ల కార్డు ఉన్న వారికి ఏదైతే మహిళలకు కానీ అదేవిధంగా ఓల్డేజ్ పెన్షన్ కానీ ఇవన్నీ కూడా 6 డిక్లరేషన్ మీకు అమలయ్యే పరిస్థితి ఉన్నది కనుక ఇది మన పైన బాధ్యత ఉన్నది. కొన్ని గ్రామాలలో ఆఫీసర్లు రాకపోతే దానికి కూడా మనం ఎంబడి ఉండి మనం యాక్టివ్ ఉంటే అక్కడ అఫీషియల్స్ కూడా యాక్టివ్ ఉంటారు. అమ్మ కార్యకర్తలు వస్తున్నారా బాబు, మనం పలానా ఊరికి పోకపోతే మన మీద కంప్లైంట్స్ పోతాయనే భయం ఏర్పడుతుంది. కనుక ఇవాళ నుంచే మండల అధ్యక్షులు కానీ, జిల్లా డిసిసి ప్రెసిడెంట్ కానీ, మహిళా కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్ఏ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, ఐఎన్టీసీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో చేపట్టాలి. దీనివల్ల తప్పనిసరిగా మీ నాయకత్వం కూడా ప్రజలలో అమలవుతుంది. అరే మనకు వచ్చి చెప్పిండా మీరంతా తెల్ల కార్డు పట్టుకొని రెడీగా ఉండాలి, మీ దగ్గరికి వచ్చి ఆఫీసర్ రాకపోతే మాకు చెప్పండి, మేము చేపిస్తామని చెప్పగలిగితే వాళ్ళకు ఒక సంతోషం. ఆ నాయకుడు వచ్చి చెప్పిండా నాకు తెలియకపోతుంటే ఆ సమయంలో ఉండాలి కదా వాళ్ళ ఇంట్లల్లో. ఆఫీసర్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండి తెల్ల కార్డు చూపించి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే కదా రేపు వచ్చేది వాళ్ళకు. తర్వాత మీరు 6 రోజులు, ఏది 28 నుంచి 6వ తేదీ వరకు ఈ టైం లిమిట్ ఉన్నది. ఈ లోపల మీరు మిస్ అయిందనుకో మళ్ళీ మీకే నష్టం, ప్రజలకు నష్టం అవుతుంది. ఎవరు బాధ్యులు? కార్యకర్త అనేవాడు పోయి అప్రమత్తం చేయాలనేదే నా ముఖ్య ఉద్దేశం. గతంలో మీకు తెలుసు సంజయ్ గాంధీ గారు 5 అంశాల కార్యక్రమాన్ని గ్రామాల్లో పోయింది కాబట్టి యూత్ కాంగ్రెస్ బికేమ్ ఏ పాపులర్ ఆ రోజులలో. అదే 5 అంశాలు కూడా ఈనాడు ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్విరాన్మెంట్ కానీ, ఈచ్ వన్ టీచ్ వన్ కానీ ఇవన్నీ కూడా చెట్టు నాటకం కానీ అప్పుడే పాపులర్ అయింది. ఈ 6 డిక్లరేషన్ కూడా అదే పద్ధతిలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటే ప్రజలకు లాభం అవుతుంది. ఆటోమేటిక్గా మీ లీడర్షిప్ కూడా పెరుగుతుంది. కేవలం గాంధీ భవన్ చుట్టూ తిరగడం కాదురా బాబు, గ్రామాలలో ఓన్లీ. ఇప్పుడు సమయం మాత్రం మంది రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పేశారు, డిక్లేర్ చేసిండ్రు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయింది. ఇలాంటి అవకాశాన్ని ఇవ్వద్దు. దీనితో పాటు మీ లీడర్షిప్ కూడా పెరుగుతుంది. ఆ తల్లి అనుకోదారే ఆ పిల్లాడు వచ్చి చెప్పిపోయిందే, లేకుంటే నేను ఊరికి పోదాం అనుకున్నా, అమ్మ నేను ఊరికి పోకుండా ఆయన చెప్పిండు కాబట్టి నేను తెల్ల కార్డు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్లకు న్యాయం జరుగుతుంది. ఈ 6 డిక్లరేషన్ ప్రతి పేదవానికి అందాలి, ప్రతి నిరుద్యోగ